ఇంట్లో వాళ్ళు మనకి పనికిరారు, బయట వాళ్ళు ఎవరో కావాలి. ఇవాళ బిర్యానీలు అవి ఎవరు తిన్నా దోషమే, బ్రాహ్మణులు తింటే మరీ దోషం. వేదం వంట పట్ట ఏ జాతకానికి దోషానికి భయపడవలసిన అవసరం లేదు. దయచేసి ఒక్క మాట నాది గమనించండి. ఇంట్లో పూజా మందిరంలో విగ్రహాలకు విపరీత అలంకారాలు చేయకండి. మనం గృహప్రవేశం చేశామనుకోండి, ఇంటికి ముందు తోరణాలు కడతాం కదా, మామిడాకులతో తోరణాలు కడతాం కదా, అమ్మవారి ముఖంలో ఒక తోరణం ఉందిట. ఎందుకంటే ఆవిడ ముఖం ఎలా ఉందంటే స్మర మాంగళ్య గృహము. స్మర అంటే మన్మధుడు, మన్మధుని యొక్క మాంగళ్య గృహం, మన్మధుని గృహంలా ఉందిట ఆవిడ ముఖం. మన్మధుడే అందమైన వాడు అంటారు. ఆయన గృహం ఇంకెంత అందంగా ఉంటుంది. ఆ మన్మధుడు నిత్యము నివసించేటువంటి ఇల్లు ఏదయ్యా అంటే అమ్మవారి ముఖమే. అంత సౌందర్యంతో ఉంటుంది ఆవిడ. అందుకే గుళ్ళోకి వెడితే ఇక్కడ ఈ లలితాదేవి గుడిని మీరు చూడండి అమ్మా, మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు దర్శించుకోవచ్చు, ఎవరు కాదనరు మిమ్మల్ని. అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇది పెద్ద తిరుపతి ఏం కాదు, ఇది కంచి కామాక్షి కాదు, మధుర మీనాక్షి కాదు, కేవలం నారాయణ ఖేడ్ లలితాదేవి. మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎంతసేపు అయినా చూడొచ్చు. పైగా చూస్తే 10 మంది వచ్చి చూస్తే పూజారులు కూడా ఆనందిస్తారు, అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేస్తారు. మనం ఏం చేస్తాం, ఎక్కడో కంచి దేవతను చూడడానికి, మధుర దేవతను చూడడానికి, కాశీ విశాలాక్షిని చూడడానికి నానాయాతనలు బడి పెడతాం. ఊళ్ళో ఉండే లలితాదేవిని మనం వదిలేస్తాం. పెరడు చెట్టు మందుకు పనికిరాదని ఇదే లెక్క. ఈ ఊళ్ళో వాళ్ళని లోకువ కట్టడం, ఇంట్లో వాళ్ళని లోకువ కట్టడం ముందు మానుకోవాలి. జీవితం బాగుండదు అలా ఉంటే. మన ఇంట్లో వాళ్ళు మనకి పనికిరారు, బయట వాళ్ళు ఎవరో కావాలి. దేవతల విషయంలో కూడా మన దౌర్భాగ్యపు ఆలోచన అలాగే ఉంటుంది. మన ఊళ్ళో లలితాదేవి గుడి ఉంది, విష్ణుమూర్తి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇవేవి పనికిరావు మనకి. తిరుపతి తిరుపతి తిరుపతి, అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. పైగా ఈ మధ్య కొత్త తోట మొదలుపెట్టారు చాలామంది. మేము నెల పెడతాం, పని లేదా, నీ మొహం చూసి విసుగొస్తుంది వెంకటేశ్వర స్వామికి వెళ్ళడం మానేయి. నెల వెళ్ళడం ఏంటంటే బుద్ధి లేకుండాను. అదే ఇక్కడ గుడి ఉంటుందండి, అర్చకుడు అభిషేకం చేసుకోవలసింది ఎవడో ఉండడు అక్కడ. మన దేవాలయం, మన ఊళ్ళో దేవాలయాన్ని మనం పోషించాలి. ఎందుకోసమో తెలుసా, దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో తెలియడానికి. తిరుపతి దేవుడు బాగా దూరంగా ఉన్నాడు, శ్రీశైలం దేవుడు దూరంగా ఉన్నాడు, కాశీ దేవుడు ఇంకా దూరంగా ఉన్నాడు, నారాయణ ఖేడ్ దేవుడు ఇక్కడే ఉన్నాడమ్మా, అనుమానమేం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ నారాయణుడు నీ ఇంట్లో లేడు, నీ ఒంట్లో కూడా ఉన్నాడు. నువ్వు గ్రహించగలిగితే నీ ఒంట్లో కూడా ఉన్నాడు. గుడిలో ఉన్న దేవుణ్ణి గుండెల్లో చూడగలగాలి. అందుకోసమే ఇలాంటి ప్రవచనాలన్నీ కూడా. గుళ్ళ వెనకాల తిరగమని కాదు ఇక్కడ. అంటే అమ్మవారి ముఖం ఎలాంటిది అంటే మన్మథుని యొక్క మాంగళ్య గృహం. మాంగళ్య గృహంలో ఆయన ప్రవేశిస్తున్నాడు. తోరణం కడతారు కదా, తోరణం సహజంగానే ఉందిట. మన్మధుడు అనుకున్నట్టే ఇవిడు గృహప్రవేశం చేశాక ఇక్కడ తోరణం కడదాం అనుకోండి. వెర్రి విధవా తోరణం ఉంది చూసుకోరా అందిట అమ్మవారు. ఏమిటి? చిల్లిక అంటే ఈ కనుబొమ్మలు కలిసిన ప్రదేశం. కనుబొమ్మలతో కలిపి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే ప్రదేశాన్ని చిల్లిక అంటారు. ఇప్పుడు బాగా తెలుస్తుంది ఆడవాళ్ళకు కూడా, ఎందుకంటే ఈ మధ్య కనుబొమ్మలకు కూడా మేకప్ వేయడం మొదలుపెట్టారు. నమశివాయ. ముఖమంతా వేశారు, పెదవులకు వేశారు, కళ్ళకి వేశారు, సరిపోలేదండి, కనుబొమ్మలకు కూడా మొదలుపెట్టారు. ఎన్ని దరిద్రాలు ప్రపంచంలో వ్యాపించాలో అన్ని దరిద్రాలు వ్యాపిస్తున్నాయి. పళ్ళకు కూడా తెల్ల రంగు వేస్తున్నారు. మనలో మనమాట పళ్ళకి తెల్లగా ఉండాలని. పళ్ళకి రంగేస్తే పళ్ళు కెమికల్ కదండి, పాడైపోవు. కనుబొమ్మలకు రంగేస్తున్నారండి. కనుబొమ్మలు రంగేస్తే ఏమవుతుందో తెలుసా, ఆ నల్లగా ఉన్నవి కూడా తెల్లగా మారిపోతాయి. అంతేకాదు ఈ రంగుల వల్ల క్యాన్సర్ వస్తుంది. గమనించండి, పత్రికల్లో వచ్చిన వార్తలు చెబుతున్నా. మేకప్ ఎక్కువ చేసుకున్నారు అంటే 2 ఏళ్లలో క్యాన్సర్ రావడం ఖాయం. మేకప్కి అసలైన అర్థం తెలియట్లేదు ఎవరికి. మేకప్ అంటే మొహానికి రంగు వేసుకోవడం కాదండి. ఇంగ్లీషు భాష తెలుసుకుని మాట్లాడండి. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్ అంటారు. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. నిన్నటికంటే ఈవేళ ఏమన్నా ఎదిగావా నువ్వు, అది మేకప్ అంటే అర్థం. నిన్న ఉన్న దుర్గుణం పోయిందా? నిన్న ఆడిన అబద్ధం ఆడడం మానేసావా? నిన్న దేనికో భయపడ్డావు, ఇవాళ ధైర్యంగా ఉన్నావా? నిన్న భక్తి లేకుండా ఉన్నావు, ఇవాళ భక్తితో ఉన్నావా? నిన్న నీ దృష్టి అంతా తిండి మీదే ఉంది, ఇవాళ నీ దృష్టి అంతా ఉపన్యాసం మీద ఉంది. నువ్వు మేకప్ వేసుకున్నట్టే లెక్క. నిన్ను నువ్వు మార్చుకున్నావు. భౌతిక భోగాల మించి మన దృష్టి ఆధ్యాత్మిక జ్ఞానం మీదకి మళ్ళింది అంటే వీ మేడ్ అవర్ సెల్ఫ్ అప్. బాగా పైకి ఎదిగామన్నమాట ఖచ్చితంగా. మేకప్, నువ్వు నిన్ను మేకప్ చేసుకో. అందుకని రంగులు వేసుకోవడం ఏంటంటే దరిద్రం ఇక్కడ. అమ్మవారు ఏ రంగు వేయదమ్మా. ఆవిడ
కనుబొమలే గృహప్రవేశానికి కట్టిన మంగళ తోరణంలా ఉంటాడు. వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. అప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు, వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. అమ్మవారి యొక్క వక్త్రం, ఆ ముఖం ఉందే లక్ష్మీ పరీవాహం, లక్ష్మీ ప్రవాహంలా ఉంటుందట. అమ్మవారి యొక్క ముఖం లక్ష్మీ ప్రవాహంలా ఉంటుంది. మరి ప్రవాహం అనగానే అందులో చేపలు ఉండాలిగా, నీరు అనగానే చేపలు ఉండాలి కదండి. చేపలు లేకుండా నీరేమిటి? అమ్మవారి యొక్క ముఖం లక్ష్మీ ప్రవాహంలా ఉంటే అందులో చేపలు కూడా ఉన్నాయట. ఏమిటా చేపలు? వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. ముఖమంతా లక్ష్మీ ప్రవాహం అయితే ఆ ప్రవాహంలో అటు ఇటు సంచరించే చేపలే అమ్మవారి యొక్క కళ్ళు. అందుకని మీనాక్షి. మీనాక్షి ఈ నామం చదువుతుంటే మీకు మీనాక్షి అన్న మాట గుర్తొచ్చింది అనుకోండి, మీకు లలితాదేవి దర్శనం అయినట్టే లెక్క. మీరు మధుర మీనాక్షి వెళ్ళక్కర్లేదు ప్రత్యేకంగా. చేపలు, స్త్రీల కళ్ళని చేపలతో పోలుస్తారు. కానీ ఒక్క తేడా ఏమిటంటే, నాకు అవి చదివాక చాలా చోట్ల కావ్యాల్లో ఒకటి చూసాక అనిపించింది, చేపలతో ఎందుకు పోలుస్తారా అర్థం లేకుండా అనుకున్నాను. ఎందుకంటే చేపలు వలలో పడతాయి, కానీ స్త్రీల నేత్రాలోనే చేపలు మన్ని వలలో పడేస్తున్నాయి. అలా పోలిస్తే అలాగా తేడా లేదా? చేపలు వలలో పడతాయి, ఎవరిని పడయవు. ఈ నేత్రాలనే చేపలు మన్ని పడేస్తున్నాయి, అవి పడట్లేదు ఇక్కడ. అంచేత కళ్ళని చేపలని ఎందుకంటారో నాకు ఇప్పటికీ మొదటి నుంచి సందేహమే. కానీ అమ్మవారి కళ్ళు అనే చేపలు ఎటువంటివో తెలుసా? మనల్ని ఈ జీవితం మాయా అనే వలలో పడనీయకుండా ఎప్పుడు ఆవిడ పాదాల దగ్గర ఉండేలా చేస్తాయమ్మా. ఆ నేత్రాలంత గొప్పవి, ఆ నేత్రాలంత గొప్పవి. అందుకే దయచేసి ఒక్క మాట నాది గమనించండి. ఇంట్లో పూజామందిరంలో విగ్రహాలకు విపరీత అలంకారాలు చేయకండి. పంచెలు కట్టి, చీరలు కట్టి, బొట్లు కట్టి వాటి అందాన్ని చెడగొట్టకండి దయచేసి. ఎలా ఉందో అలా ఉండనియండి. ఫోటో అయినా సరే, విగ్రహమైనా సరే. ముందు తడిగుడ్డ పెట్టి తుడవండి, తర్వాత పొడిగుడ్డ పెట్టి తుడవండి. ఒక్క పువ్వు పెట్టండి, ఎక్కువ అక్కర్లేదు. అక్కడ ఓ నమస్కారం పెట్టండి. ఆ పువ్వు మీ మనస్సు అమ్మవారి దగ్గర పెట్టారు, అంతే లెక్క. అంతకుమించి అలంకారాలు చేయకండి. చాలామంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం, మొత్తం ఫోటో నిండా బొట్లే ఉంటాయి. ఇక్కడ ఈ పెట్టినావిడ మొహం మీద బొట్టు లేదు, కానీ అక్కడ ఉంది పెద్ద బొట్టు. ఇక్కడ మనం బొట్టెట్టుకోవడం మానేసాం. మనం రకరకాల టికిలీలు మొదలుపెట్టాం. అమ్మవారికి మాత్రం మొత్తం మోకాల మీద ఒకటి, ఎక్కడోటి పాదాల మీద. ఏమిటమ్మా ఆయన శివుడు వచ్చి చూసా ఈవిడ మా ఆవిడేనా అంటాడు. చివరికి గుర్తుపట్టలేకపోతాడు. ఆయన కూడా గుర్తుపట్టలేడు. ఇంకా ఈవిడ మా ఆవిడ లేదు, ఇన్ని బొట్లు ఎందుకుంటే మా ఆవిడికి అని ఆ ఇంట్లోకి వద్దామని వచ్చిన శివుడు కూడా పారిపోతాడు. మా ఆవిడ ఉండదు అక్కడ, నేను ఎందుకుంటానని. మన ఇంట్లో దేవతలు ఉండాలి అంటే వాళ్ళకేసి మనం చూడాలి. దైవ దర్శనం అంటారు. దర్శనం అంటే చూడడం అండి. మీరు ఎంతసేపు మీ పూజామందిరంలో కూర్చుంటే అన్ని సంవత్సరాలు మీ జీవితం బాగుంటుందండి. అన్ని సంవత్సరాలు బాగుంటుంది. ఎన్ని గంటలు కూర్చుంటే అన్ని సంవత్సరాలు బాగుంటుంది. కూర్చుని చూడండి, కదలకండి అక్కడి నుంచి. పూజామందిరాలు విశాలంగా ఉండాలి. బాత్రూంలో సగం పెట్టి పూజామందిరం అనద్దు. ఇరుకిరుగ్గా ఉండకూడదండి. పూజామందిరం విశాలంగా ఉండాలి. ఇంత ఇల్లు వైభవంగా కట్టుకున్న వాళ్ళం అది కట్టుకోలేమా? తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు 3 జంటలు కూర్చొని వ్రతం చేసుకునే విధంగా ఉండాలి పూజామందిరం అంటే. మన మనస్సు కూడా అలాగే విశాలంగా ఉంటుంది. ఇరుకిరుగ్గా కట్టేసి పొద్దున్న ఎవరో ఒకరు ఊరికే అక్కడ హారతి ఇచ్చేసి వెళ్ళిపోవడం అంతే. మనం నేర్చుకున్నది అంతే. ఇంకా మళ్ళీ దాన్ని తలుపులు వేసేయడం, ఇంకా మళ్ళీ దాని జోలికి ఎవడో వెళ్ళడం. అందుకోసమైతే పూజామందిరం దేనికండి? వంటిల్లు బాగా ఉపయోగించుకుంటున్నాం కదా, పడగ్గది బాగా ఉపయోగించుకుంటున్నాం కదా, నీళ్ల గది కూడా బాగా ఉపయోగించుకుంటున్నాం కదా. అన్ని గదులు ఉపయోగించుకున్నప్పుడు పూజామందిరాన్ని ఉపయోగించుకోకపోతే ఇంకేముందమ్మా? ఈ గదులన్నిటి వల్ల మనలో పేరుకున్న చెత్త మొత్తం వదిలించేది పూజామందిరం అనే గది ఒక్కటేనమ్మా. ఆ గది ఒక్కటే. దాన్ని శుభ్రంగా ఉంచండి, వీలైనంత విశాలంగా ఉంచండి. ఇరుగ్గా ఉన్నా పర్వాలేదు, తలుపులు తెరిచిపెట్టండి. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక్కసారి అమ్మవారి కేసు చూడండి. మనస్సులో ఉండే దుర్భావాలన్నీ పోతాయి. ఎందుకంటే ఆవిడ ముఖం ఎలాంటిది? వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విభాసుర నవచంపక పుష్పాభ నాసాదండ విభూషిత. కొత్త సంపెంగ మొగ్గలాగా ప్రకాశిస్తుందట అమ్మవారి ముక్కు పుడక.
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నాసాదండం అంటే ముక్కు పుడక. ఈయన మొత్తం ఇది ఎలా ఉంది అంటే ముక్కు ఈ ముక్కు భాగం ఉంది. నాసాదండం అది ఎలా ఉందంటే కొత్త సంపెంగ మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉందిట. కొన్ని ఫోన్లో చిత్రాలు చూశాను నేను, అమ్మవారి ఫోటో ఉంటుంది, ఇంత పొడుగు ముక్కు ఇలా సరిగ్గా చూపుడు వేలు సరిపోయేలా ఉంటుందండి. నిజంగా సంపెంగ మొగ్గలాగే ఉంటుంది. ఈ అవయవాలన్నీ మీరు చూడాలి అంటే అలంకారాలు చేయకూడదు, దండలు వేయకూడదు, ఫోటోలకి శాలువాలు కప్పకూడదు, దేవుడి విగ్రహాలకి పంచెలు చీరలు కట్టకూడదు. మనం ఎంత కట్టినా ఆ చీర దరిద్రంగానే ఉంటుంది, మనకు కట్టడం చేత కాదు. పైగా మీరు విగ్రహాన్ని గమనించండి, విగ్రహం తయారు చేసిన వాళ్ళు చీర కట్టారు, లేకుండా ఉంటుందండి అమ్మవారు? కృష్ణుడి విగ్రహానికి పంచె కట్టేవాడు కట్టాడు, శిల్పి కట్టాడు, నువ్వేంటి మళ్ళీ కడతావు ఇక్కడ? మనం పంచె కట్టామనుకో, శ్రీకృష్ణుడికో శ్రీరాముడికో, అది వంట చేసేవాళ్ళు కట్టుకునే పంచెలా ఉంటుంది, సగం పైకి సగం కిందికిను. ఎందుకు ఈ పంచె కట్టాలి నువ్వు అక్కడ? ఆ విగ్రహం అందమంతా చెడిపోయింది ఇక్కడ. అలా ఉన్నాయి అనుకో, ఉంది కదా. మనకి చేయవలసింది ఏమిటంటే దర్శనం. నువ్వు కాఫీ తాగుతూ చూసినా పర్వాలేదు, అన్నం తింటూ చూసినా పర్వాలేదు, ఖాళీగా కూర్చొని చూసినా పర్వాలేదు, చివరికి మన చేతుల్లో పెద్ద వ్యాధిలా వ్యాపించిన ఫోన్ మాట్లాడుతూ దేవుడి కేసు చూసినా పర్వాలేదు. మన దోషాలన్నీ పోతాయండి. ఎంతసేపు దర్శించారు మీ ఇంట్లో విగ్రహాన్ని కానీ గుళ్ళో దేవతను కానీ, దాన్ని బట్టి ఉంటుంది మన జీవితం అంతా. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీలాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. కొత్త సంపెంగ మొగ్గలా ప్రకాశించేటువంటిది అమ్మవారి యొక్క ముక్కు పొడక. నాసాదండ విభాసురా కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహరా తాటంక యుగళీభూత తపనోడుపమండల. అమ్మవారి యొక్క ముక్కు పొడక కూడా ఎలా ఉందో చెబుతాడు శ్యామలా దండకంలో ప్రత్యేకంగా. శ్వేతబిందుల్న సత్పాల లావణ్య నిశ్చంద సందోహ సందేహ కురు నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే కాళికే. అమ్మవారి యొక్క ముక్కుబుడకి ఎలా ఉంటుందంటే ఈ పాలభాగపు సౌందర్యం అంతా కిందికి ఇలా జారిందిడ. ఒక బొట్టు నీరు జారడం కాదు, చెమట జారడం కాదు, సౌందర్య ప్రవాహమే జారిందట. అలా జారుతూ ఉంటే ఆ అందాల బిందువు ఒక్కటి ఈ ముక్కు వంకరలో ఉండిపోయిందట, కిందికి రాలేక. ఎందుకంటే వంకర ఉంటుందిగా ఇలాగా, అక్కడ జలబిందువు ఆగిపోతుంది కదా, సౌందర్య బిందువు కూడా ఆగిపోయిందట. ఆ సౌందర్య బిందువే అమ్మవారి ముక్కు పొడకైందట ఖచ్చితంగా. ఎంత అందంగా చెప్పాడండి కాళిదాసు మహాకవి చెబుతాడు ఇక్కడ. తాటంక యుగళి కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర. ఆవిడ చెవిలో ఎప్పుడు కదంబ మంజరీ కడిమి పూల గుత్తి ధరించి ఉంటుందమ్మా. గమనించండి, అమ్మవారు కడిమి పూల గుత్తి ధరిస్తుంది అంటే ఎక్కడ కడిమి పూల తోట ఉన్నా మనం నమస్కారం చేసుకోవాలి. పువ్వులన్నీ కోసుకొచ్చి గుళ్ళో బారేయకూడదు ఎక్కువ. ఆ కడిమి పూల తోట ఉంది అంటే పర్యావరణానికి చాలా ఉపయోగపడుతుంది. ఊరంతా బాగుంటుంది. కదంబ పుష్పాలు అంటారు, కడిమి పూలు అంటారు, నీప కుసుమాలు అని కూడా అంటారు సంస్కృతంలో. ఎక్కడ కడిమి పువ్వు ఉన్నా, కడిమి చెట్టు ఉన్నా, కడిమి పూల తోట ఉన్నా కదంబవనవాసిని, ఆ కదంబవనంలో అమ్మవారు ఉంది అని భావించి ఆవిడ్ని మనం ఆరాధన చేస్తాం. అలాంటి ముక్కు పొడక, అలాంటి నాసాదండము కలిగిన అమ్మవారు కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల. అలాగ కడిమిపూల గుత్తి ఈ చెవులో ధరించి ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది. ఆ కడిమి పూలు ఎక్కడ ఉన్నా పెరగనివ్వాలి. మనం వాటిని ఇబ్బంది పెట్టి కోసేయకూడదు. వీలైతే దోషం నీళ్లు పోయి, నువ్వు పొయ్యకపోయినా పర్వాలేదు, అలా వదిలే, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల. అమ్మవారు చెవి కమ్మల్ని వర్ణిస్తున్నారు. తాటంకములు అంటే చెవి కమ్మలు. తాటంక యుగళీభూత తపన ఉడుపమండల. ఈ తాటంకాలు రెండు ఏమిటంటే ఒకటి తపన మండలం, ఒకటి ఉడుప మండలం. తపన మండలం అంటే సూర్యమండలం, రెండోది ఉడుప మండలం అంటే ఉడు అంటే నక్షత్రం, ఉడుప అంటే చంద్రుడు. ఉడూన్ పాతీతి ఉడుపహ. నక్షత్రాలన్నిటికీ భర్త, నక్షత్రాలను కాపాడేవాడు, నక్షత్రాలకి సన్నిహితంగా ఉండేవాడు చంద్రుడే కదా. అంచేత ఉడుప అంటే చంద్రుడు. తపన ఉడుపమండల. అమ్మవారి యొక్క చెవి కమ్మలు ఒకటి సూర్యమండలం అంట, ఇంకోటి చంద్రమండలం. అంటే ఇప్పుడు ఆలోచించండి ఈ మాట ఎందుకు చెప్పాడో వ్యాస మహర్షి. ఇవి సూర్యమండలం కదా, అది చంద్రమండలం కదా అని గుళ్ళో అమ్మవారికి ఒకటి సూర్యుడు కుండలం ఒకటి, చంద్రుడు కుండలం ఒకటి చేయించేసేసి బంగారం రత్నాలు పెట్టేసి నేను చేయించా అని గొప్పలు చెప్పుకోవడం కాదు ఇక్కడ. మొత్తం నవగ్రహాలలో సూర్యచంద్రుల్ని మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
నవగ్రహాలన్నింటిలోకి పెద్దవాడు ఎవరయ్యా? సూర్యుడే. ఎందుకంటే ఆయన చుట్టూనే అన్నీ తిరుగుతూ అందరూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. తర్వాత ఎవరయ్యా? చంద్రుడు. సూర్యకాంతికి చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ చంద్రకాంతి మన మీద పడుతోంది. అంచేది ఈ పక్క సూర్యమండలం, ఈ పక్క చంద్రమండలం అమ్మవారికి చెవికమ్మలుగా ఉన్నాయి అంటే సూర్య చంద్రమండలాలు చెవికమ్మలుగా కలిగిన అమ్మవారిని ఆరాధిస్తున్న మనం ఏ జాతకానికి దోషానికి భయపడవలసిన అవసరం లేదు. అది మనం బాగా నేర్చుకోగలగాలి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. అమ్మవారి ముక్కుపుడకు కూడా తారాకాంతి తిరస్కారి, నక్షత్ర కాంతిని సైతం తిరస్కరించే విధంగా అన్ని కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. ఆ నక్షత్రం ఒక్కటి వచ్చి అమ్మవారి ముక్కు మీద వాళ్తే ఎలా ఉంటుంది? అదే నక్షత్రం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబమంజరీకృప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల. అంచేతన ఎప్పుడూ అమ్మవారి ఆరాధన చేస్తున్నామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాటికి కుజదోషం, రాహుదోషం, కేతు దోషం అని చిన్న చిన్న వాటి గురించి భయపడకండి. ఇవాళ కుజదోషం అనే పేరు మీద పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయమ్మా, చాలా అన్యాయంగా. లేనిపోనివన్నీ చెప్పేస్తున్నారా? అక్కడి నుంచి ఆ యజ్ఞం అంటారు, ఈ యజ్ఞం అంటారు, ఈ యాగం అంటారు, ఆ యాగం అంటారు. 2-3 లక్షలు మింగేస్తున్నారమ్మా, తక్కువ వాళ్ళు కాదు. ఆధ్యాత్మికత పేరు మీద జరుగుతున్న వ్యాపారం మత్తు మందుల పేరు మీద కూడా జరగడం లేదండి. నన్ను మన్నింతురుగాక, వాస్తవం మాట్లాడుతున్నా. దయచేసి పిచ్చిలో పడకండి. సూర్యచంద్రులిద్దరినీ చెవికమ్మలుగా ధరించిన అమ్మవారిని నువ్వు శ్రీమాత్రే నమః అని ప్రార్థిస్తున్నావంటే నీ కుజదోషమో రాహుదోషమో చంద్రదోషమో ఉంటే ఆవిడ చూసుకోదండి. ఒక్కసారి ఇలా అనే ఆవిడ ఒరే మా వాడు జోలికి వెళ్ళావంటే తోలు తీస్తా అని చెప్పేస్తుంది, అంతే లెక్క. ఇక చంద్రుడు సూర్యుడు ఎవడు మన జోలికి రాడు. దిన వాందోళనతో దినఫలములు చూచుకొంచు తిప్పలు బడుచును. దిన వాందోళనతో దినఫలములు చూచుకొంచు తిప్పలు బడుచును. దినకర తాటంకినియు నిను గొల్వ నినరుడు నిత్య నిర్భాగ్యుడుగా. మనకి బాగా అలవాటైపోయింది ఏంటంటే ఈ కాలంలో ఫోన్లో కూడా వస్తుంది కాబట్టి ఏడాదికోసారి ఉగాది నాడు జాతకం చూసుకుంటే తప్పు లేదండి, చూసుకోవాలి. ఆదాయం వ్యయం లెక్కేసుకుని దాని ప్రకారం ఓ ప్రణాళిక వేసుకోవచ్చు. అంతటితో ఆపేయాలి. ఆపరండి, నెల చూస్తారు ఇక్కడ. పోనీ అది కూడా ఒక రకం, నెలకోసారి కదా, ఏదో ఈ నెలలో కాస్త బాగుండొచ్చు, ఇంకో నెల బాగుండకపోవచ్చు, కాస్త మనం జాగ్రత్తగా ఉంటాం. ఈ నెలలో ప్రయాణాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్నారనుకోండి, నవంబర్ నెలంతా ప్రయాణాలు మానేస్తాం. ఏమైంది? పోనీ అది కూడా మంచిదే. అంతకు మించిన దరిద్రాలు వచ్చేయండి. ఇప్పుడు వారఫలాలు, దినఫలాలు